వీళ్ళకైతే చాలా భయస్థులనమాట. ఎంత భయం అంటే ఏ పని చేయాలన్నా సరే భయం. అడుగు ముందుకేయాలంటే గూడా భయంతో చచ్చిపోతూ ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు. అలాంటి భయస్థులతో గనక మనం ఉన్నామనుకోండి, మనలో ఉన్న ధైర్యాన్ని కూడా హరించి వేస్తారు. వాళ్ళ యొక్క భయంగా ఉండే దారిలోకి మనల్ని లాగటానికి చూస్తూ ఉంటారు. చిన్న పని చేయటానికి కూడా ఫెయిల్ అయిపోతుందేమోనన్న భయం. నిరాశ, నిస్పృహలతో జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో మనం స్నేహం చేశామనుకోండి, మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి అనేది జీవితంలో కనిపించడం అసాధ్యం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దూరంగా ఉంచుతూ ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక మంచి పనిని చేయాలి అని అనుకున్నామనుకోండి, జీవితంలో అభివృద్ధిని సాధించడం కోసం. అందులో ఓటములు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. వీటన్నిటిని దాటుకొని వెళ్ళినప్పుడు మాత్రమే నాకు గమ్యం చేరువవుతుంది అన్న నమ్మకంతోటి మనం పని చేస్తే మధ్యలో వచ్చే కష్టాలకి ఏమాత్రము మనం భయపడం. ఎప్పుడు కూడా సముద్రాన్ని ఈదాలి అని అనుకునేవాడు అలల శబ్దానికి భయపడతాడా? అస్సలు భయపడడనమాట. ఎందుకంటే ఖచ్చితంగా నిశ్చయించుకున్నాడు, సంకల్పించుకున్నాడు సముద్రాన్ని ఈదాలి అని. అలాంటి వ్యక్తికి ఇక అలలతో భయమేముంది చెప్పండి? అలాగే మనం చెయ్యాలి అనుకున్న పనిని సక్సెస్‌ఫుల్‌గా సాధించాలి అని అనుకున్నప్పుడు మధ్యలో వచ్చే ఈ ఒడిదుడుకులు కూడా అలలతో సమానం. వాటిని పట్టించుకుంటూ కూర్చున్నామనుకోండి, మనం ఉన్న చోటే ఉండాల్సొస్తుంది. ఇటువంటి వ్యక్తులతోటి మనం కాస్త దూరాన్ని మెయింటైన్ చేసినప్పుడే మన అభివృద్ధి అనేది ఖచ్చితంగా మనకి సాధ్యం అవుతుంది.